ఉత్తముడైనటువంటి జీవి రావాలి అంటే మంచి తల్లి యొక్క ఆవశ్యకత చాలా ఉంది. శరీరాన్ని, అలవాట్లని అన్నింటినీ నిర్మాణం చేసేది ఆవిడే. గర్భంలో ఉండగానే శరీరావయవాల నిర్మాణం ఆవిడ ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఆ శరీర నిర్మాత తల్లే కదా. అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళ స్వభావాన్ని కానీ వీటన్నిటినీ నిర్మాణం చేసే తల్లి. తల్లి కనుక గర్భవతిగా ఉన్నప్పుడు మంచి మంచి కథలు, మంచి ఇతివృత్తాలు వింటే సత్ప్రవర్తన కలిగిన, సత్వగుణం కలిగిన పిల్లలు జన్మిస్తారు. అందుకే తప్పనిసరిగా గర్భవతులకి సాత్విక ఆహారం పెట్టండి, రామాయణం చదివించండి, మంచి మాటలు వినిపించండి. ఆఖరికి మన శాస్త్రాలలో కూడా సీమంతోన్నయము అంటారు, పుంసవనము ఇలాంటివి చేసేటప్పుడు గర్భవతికి మంచి సంగీతం వినిపించమని చెప్తారు. మధురమైన పదార్థాలు పెట్టడం, చక్కగా వెన్నెలలో విహారం చేయించటం, ఇవన్నీ చేయించమంట. మనస్సుని, శరీరాన్ని, అన్నింటినీ కూడా వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసే తల్లేనమ్మా.